ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు ఇస్తుంది అని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. ఇల్లందులో కొత్తగా వచ్చిన రేషన్ కార్డులను మరి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోరం కనకయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ వస్తుంది అని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జంగం కోటేశ్వరరావు, కిన్నారా నర్సయ్య, ఏఎంసీ చైర్మన్ రాంబాబు, తహసీల్దార్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అటువంటి విషయాన్ని ప్రతి ఒక్క పేదవాడు తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీగా మనందరి అభిమాన నాయకుడిని 57,000 పైచీలకు మెజార్టీతో మనం గెలిపించి పంపించడం జరిగింది. కాబట్టి ఏ ఉద్దేశంతో అయితే చూడాలి చూడమ్మా ఇటు 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 చూడం చెప్పు మనము మన ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తుంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలన చేసినప్పటికీ కూడా 10 సంవత్సరాలలో రేషన్ కార్డు అనే మాటనే ఏ రోజు కూడా ఎత్తలేదు. కానీ మన ప్రభుత్వం ఆ రోజు ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చినారో ఆ హామీ ప్రకారంగా ఎలక్షన్ కార్డు ఇచ్చి తీరింది. ఆ ఎలక్షన్ కార్డులకు అదే మన ముఖ్యమంత్రి గారు ఏదైతే సన్నబియ్యం తింటున్నారో నా పేద ప్రజలు కూడా అదే సన్నబియ్యం ఈ రేషన్ కార్డు ద్వారా ఇవ్వాలని చెప్పి గాఢ సంకల్పంతో ఈ సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చి అదే పేద ప్రజలకి సన్నబియ్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన పేద ప్రజలు పెళ్లి చేసుకుని వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు అదే కళ్యాణ లక్ష్మిని 1,116,000 వాళ్ళకి ఆర్థికంగా ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేస్తా ఉన్నది. అదేవిధంగా గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఎన్నో రాజకీయాలు అనుభవించి పాలన చేసి లక్షల కోట్లు కుంభకోణం చేసి 7 లక్షల కోట్ల వేల రూపాయలు అప్పులు చేసిపోతే ఈరోజు మన ఇంద్రమ్మ రాజ్యంలో ప్రజాపాలన ప్రభుత్వం వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీలు అసలు కట్టుకుంటా నా పేద ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినానో సంక్షేమ పథకాలు నెరవేర్చాలనే ఉద్దేశంతో అన్ని సంక్షేమ పథకాలు ఏదైతే ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నది. ఏ విధంగా అయితే మనం అసెంబ్లీ ఎలక్షన్లో మా ఎమ్మెల్యే గారిని ఆశ్రయించి 50,000 మెజార్టీలో ఏదైతే గెలిపించారో అదేవిధంగా రాబోయే స్థానిక ఎలక్షన్లో మీ దగ్గర ఉన్న స్థానిక మా నాయకులందరినీ కూడా అదే రకంగా ఆశ్రయించి మమ్మల్ని అందరినీ మీ సేవ చేసుకునే ఆ భాగ్యం కలిగించాలని చెప్పి కోరుకుంటూ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుస్తుంది. రేషన్ కార్డులతో పాటు కళ్యాణ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి సుమారు 18 నెలలు కావాలి. 18 నెలల ముందు ఎన్నికలు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలతో పాటు అనేకమైన సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందించిన గొప్ప కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టారు. కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు రేషన్ కార్డు ప్రతి పేదవాడికి కూడా రేషన్ కార్డు అవసరం చెప్పి మరి గతంలో ఈ ప్రభుత్వం గొప్ప
ఇవాళ కాటాలు టైం అయిపోలేదు అని చెప్పి ఎలాంటి భయంకరమైన అవకాశం లేదు. అంతా కూడా కార్డులు వస్తాయి. రేషన్ కార్డు కావచ్చు, ఇంటి కావచ్చు, రెండు కూడా నిరంతరం ప్రతి వేరే ఉంటుంది. అదేవిధంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ప్రభుత్వ కష్టాలు వచ్చినా కూడా ప్రభుత్వ ఆఫీసులో కూడా కళ్యాణ లక్ష్మి మరి ముఖ్యమంత్రి సాయానికి సంబంధించినటువంటి డబ్బు కూడా నిత్యం రొటీన్గా ఇచ్చే పరిస్థితి చేస్తూ ఉన్నారు. మరి గతంలో చూసిన నిబంధనలు కూడా సిఆర్ఎఫ్ చెక్కులు కానీ కళ్యాణ చెక్కులు కానీ ఇవన్నీ కూడా డబ్బుండి కూడా ఆలోచన చేసే పరిస్థితి. ఈసారి ఈ ప్రభుత్వంలో నిత్యం టైం ప్రకారమే కళ్యాణ చెల్లించే కార్యక్రమం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇబ్బంది రాకుండా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేద చెక్కులు అందరూ కూడా కళ్యాణ చెల్లించే కార్యక్రమం ప్రదేశం తీసుకోవడం అనేది మనంతా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వంలో సంక్షేమ పథకాల పేరుతో ఎలాంటి అభివృద్ధి జరిగినటువంటి సాగాడు కనపడి మరి ఈనాడు ఏదైతే హామీలు ఇచ్చామో హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు, రేవంత్ జరిగే పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ ఎన్నికల ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి కాపాడాలి. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితులు కఠినంగా అందరికీ అవకాశం ఇంగ్లీష్ ఉన్నారు, రేషన్ కార్డు ఇస్తున్నారు, సన్నబిల్లు ఇస్తున్నారు, కరెంటు ఉచితంగా ఇస్తున్నారు, 5,000 గ్యాస్ ఇస్తున్నారు, 10 లక్షల పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వం చేపడుతుంది. కాబట్టి మీరు దయచేసి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. గత ప్రభుత్వం ఏం చేశారు, ఈ ప్రభుత్వం ఏం చేశారని చెప్పి ఆలోచించే విధంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉందని చెప్పి